బాపట్ల జిల్లా కొల్లూరులో వరద పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాకేష్. కృష్ణానది పరివాహక ప్రాంతం తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వరద ముప్పు నుంచి కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద ఉధృతి దాదాపు 2 లక్షల క్యూసెక్ల మేర తగ్గింది. నిన్నట 11 లక్షల క్యూసెక్ల పైగా ఉన్నది. ఇవాళ 9 లక్షల క్యూసెక్లకు పడిపోవడంతో కొంత ప్రమాదం నుంచి బయటపడినటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే లంక గ్రామాలు ఇప్పటికీ కూడా కొంత ముంపుగానే ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా వారికి సహాయ చర్యలు అంటే ఆహారం కావచ్చు, మంచినీరు, మందులు ఇలాంటివన్నీ కూడా పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రస్తుతం కొల్లూరు మండల కేంద్రం వద్ద లాకుల వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఆ లంక గ్రామాలకు పంపించేందుకు ఆహారం కావచ్చు, మంచినీరు ఇవన్నీ కూడా పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆహార ప్యాకెట్లు అలాగే తాగునీరు ఇవన్నీ కూడా పడవల ద్వారా వారందరికీ కూడా కృష్ణానదిలో అంటే వరద వచ్చింది కాబట్టి మొత్తం కూడా పడవల ద్వారానే అక్కడికి అందరూ కూడా వారికి సరఫరా చేసే విధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా చర్యలు తీసుకున్నారు. దాదాపు 100కు పైగా నాటు పడవల సహాయంతో ఈ ఆహార పంపిణీ కావచ్చు, మంచినీరు, మందులు ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. వస్తున్నటువంటి ఆహారం సిద్ధం చేసినటువంటి ప్యాకెట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపించే విధంగా కూడా యంత్రాంగం అంతా కూడా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మనం చూస్తున్నాం నాటు పడవల ద్వారా అంతా కూడా ఆహారం అంతా కూడా తీసుకెళ్తున్నారు లంక గ్రామాలు. దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలోనే 10కి పైగా లంక గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటందరికీ కూడా అల్పాహారం ముందుగా అయితే పంపించి వారందరూ కూడా సజావుగా అందించే విధంగా అయితే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. మనతో పాటు మాజీ మంత్రి అలాగే వేమూరి శాసనసభ్యులు నక్కానంద్ బాబు ఉన్నారు. సరే, ఎట్లా ఈ లంక గ్రామాల ప్రజలకు ఆహార పంపిణీ కావచ్చు, ఇతర సహాయ చర్యలు ఎలా కొనసాగుతూ ఉన్నాయి? అండి, వరద కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ గ్రామాలను చుట్టుముట్టేసింది. జలదిగ్బంధంలో 3 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి గ్రామాలన్నీ కూడా. ముఖ్యంగా మా నియోజకవర్గంలో లంక గ్రామాలు సుమారు 20 గ్రామాలు ఈ ముంపుకి గురై ఉన్నాయి. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం కానీ, పార్టీ యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఎప్పటికెప్పుడు మాకు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వారికి ఏ ఇబ్బందులు రాకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వారికి తాగడానికి మంచినీరు కానీ, ఆహారం కానీ, అదేవిధంగా ప్రైమరీ ఈ హెల్త్ చెకప్లు కానీ, దానికి సంబంధించిన సిబ్బంది కానీ అందరినీ పంపిస్తా ఉన్నాం పడవల్లో. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ ప్రజలు మాకు చెప్పే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు కూడా అన్ని చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక 24 గంటలు 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరకట్ట కొన్ని చోట్ల నిన్న పెదపలూరు కావచ్చు, కొన్ని చోట్ల అలాగే రేపల మండల పరిధిలో కావచ్చు, కొన్ని చోట్ల కరకట్ట కొంత బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వరద కొంత తగ్గిన తరుణంలో ఆ ముప్పు తప్పినట్టనే, గంటల ప్రమాదం తప్పినట్టనే ఏంటి పరిస్థితి? అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? తప్పకుండా, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడు రానటువంటి వరద ఈసారి రావడం జరిగింది. కాబట్టి కరకట్టలో అక్కడక్కడ గత 5 ఏళ్లు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహణ లోపం పూర్తిగా స్పష్టంగా కనపడింది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్లే ఇంత ఈ విపత్తు ఇబ్బందులు వచ్చినాయి అనేది నేను భావిస్తా ఉన్నాను. దాన్ని ఎప్పటికప్పుడు విలేజర్స్, అక్కడ పెదపులేరు కానీ, ఓలేరు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వెల్లటూరు కానీ, స్థానికులందరూ కూడా అప్రమత్తమై వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసి అదంతా కూడా గండ్లు పడకుండా అడ్డం పట్టడం, పూడ్చడం ఇవన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఆ విధంగా అధికార యంత్రాంగం, మా పార్టీ యంత్రాంగం, జనసేన పార్టీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఇలా ఆ ముంపు తప్పినట్టే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అధికార యంత్రాంగంతో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి పర్మనెంట్ సొల్యూషన్ కూడా దానికి ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ప్రస్తుతానికైతే కొంత గండిపడేటువంటి ముప్పు కరకట్టకు తప్పిందని చెప్తున్నారు. ఈ ప్రజలకు అందించిన సహాయ సహకారాలని కూడా మరొక 24 గంటల పాటు కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా దాదాపు 9 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న తరుణంలో అప్రమత్తంగా మరొక రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, నీళ్ళలోకి వెళ్ళకూడదని చెప్పేసి విషయాన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచి తెలియజేస్తూ ఉన్నారు. ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉంటాయి, వాటిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా పరిహారం అందించే విధంగా కూడా పంట నష్టం కావచ్చు, ఇతర ఆస్తి నష్టం సంబంధించిన లెక్కలన్నీ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఆ చర్యలు కూడా మొదలవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లంక గ్రామాల్లో ఒక ముంపు అయితే కొంత ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. ఆ ఇళ్ళని కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి మధ్యాహ్నానికల్లా పరిస్థితి కొంతమేర చక్కబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ కేశవతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా.